జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా పండుగలు స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఆదివారం నాడు అమావాస్య కదా, ఆ రోజు బతుకమ్మ ఆడతారు కదా మన వాళ్ళు ఇక్కడ తెలంగాణ అంతా. సో మా కాలనీలో కూడా బతుకమ్మలు చేసి తీసుకొచ్చారనమాట. ఇంకా కొన్ని బతుకమ్మలు కొంచెం లేట్గా వచ్చాయి, నేను తీసేటప్పటికి ఇన్నే ఉన్నాయి. వర్షం వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఈ మధ్య. కొంచెం సేపు ఒక 45 నిమిషాలు ఎంతో బతుకమ్మ ఆడుంటారు, పెద్ద వర్షం అసలు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ పరుగులు పెట్టాల్సి వచ్చిందనమాట. బట్ ఆడిన కాసేపు ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి అలా ఆడుతూ పాడుతూ ఉంటే చక్కగా సరదాగా నవ్వుతూ చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఎవరి ఏమీ అరమరికలు లేకుండా, పెద్ద చిన్న లేదు, వయసు ఇది వయోభేదం లేదు, ఏమీ లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 60+ ఆల్మోస్ట్ 70s నియరింగ్ వాళ్ళు కూడా అనమాట చాలా బాగా పార్టిసిపేట్ చేసి చక్కగా ఆడారు. వాళ్ళు ఇలా కొడుతున్నారు చూడండి చెయ్యి, అదంతా సింపుల్గా అనిపిస్తుందా? నేను ట్రై చేస్తే నాకు ఎప్పుడూ రాదు. వాళ్ళు ఎలా చేస్తున్నారో దానికి ఆపోజిట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళేమో అలా కాదండి ఇలాగా అలాగా అని చెప్తుంటారు, కానీ అదేంటో తెలియదు. ఆ స్టెప్ మటుకు అదే ఇలా ఇలా కిందకి ఇలా చెయ్యి అని ఇలా తీస్తారు. అది వీళ్ళకంటే చిన్నప్పటి నుంచి అలవాటు బట్టి చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే రాదు. నేను వీడియో తీయడానికి వాళ్ళతో పాటు చుట్టూ తిరుగుతూ తీసాను అనమాట. ఒకే దగ్గర నుంచుంటే ఏమవుతుందంటే మొహాలు కనబడడం, ఓన్లీ బ్యాకే వస్తుంది. ఇగో ఇచ్చేయండి, ఇది వేరే వాళ్ళు తీసి పంపించిన వీడియో అనమాట. అదే గ్రూప్ ఉంది మాకు, ఆ గ్రూప్లో పెడుతుంటారు. సో నాకేంటంటే మొహాలు రావాలనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు తిరుగుతూ తీసాను అనమాట. పాటలు యాజ్ యూజువల్ నాకు ప్లే చేయడానికి పర్మిషన్ లేదు కాబట్టి కొంతసేపటి తర్వాత కోలాటం స్టార్ట్ చేశారు. ఇంకా సాగును ఇంకొక ఈజీగా ఇంకో 1.5 hours వరకైనా ఇంకా ఆడుకుని ఉండేవారు, కానీ వర్షం వలన అయిపోయింది. అవన్నీ అది కాక బతుకమ్మలన్నీ నీళ్ళల్లో కూడా ప్రాపర్గా వదలాలి కదా. సో కొంతమంది ఇళ్ళకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లల్లో బకెట్లో నీళ్ళల్లో వదిలేరట. కొంతమంది అక్కడ ముందే ఏర్పాటు చేశారులేండి. అక్కడ వరకు వెళ్ళి ఎంత వర్షం అయినా సరే మరి ప్రాపర్గా చేయాలి కదా ముగింపు అన్నది. సో వాళ్ళు అలా అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పంపించారు బతుకమ్మని. సో మేమందరం గ్రూప్ ఫోటో అయితే నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. కోర్స్ బతుకమ్మ ఆడడం కోసం కూడా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు. నాకు తలనొప్పిగా ఉందని చెప్పి నేను వెళ్ళలేదన్నమాట. ఇది మా ఇంట్లో నిన్న పొద్దున్న పూజ అండి. ఎందుకంటే తెల్లారుజామునే లేచి రూమ్ అది క్లీన్ చేసుకుని అప్పుడు కలశ స్థాపన చేసి పూజకి చేయాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల నేను పొద్దున్న 4కి లేచి మొదలు పెట్టుకున్నాను అనమాట. అందులో స్పందన 8:15 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తను వెళ్ళే లోపల పూజ అయిపోవాలన్న ఉద్దేశం. ఇద్దరం కలిపి చేసుకుంటాం అనమాట. ఇగో అఖండ దీపం కూడా పెట్టుకున్నాను. కలశాలు 2 కనిపిస్తున్నాయని మా కజిన్ వాళ్ళు అడిగారు. అందులో ఒక కలశం అష్టలక్ష్మి చెంబు మీద అమ్మవారి మొహం పెట్టాను, కానీ అందులో కొబ్బరికాయ అది పెట్టలేదండి. ఎప్పుడు అలాగే పెట్టేదాన్ని. అలా పెట్టడం వల్ల అమ్మవారి మొహం ఇలా ముందుకు వచ్చేస్తుంది, మన్ని చూస్తున్నట్టు కనపట్లేదు అనమాట. ఇలా నేల చూపులు చూస్తున్నట్టు వస్తుంది. సో ఈసారి కొంచెం ఆలోచించి ఆ కలశంలో జస్ట్ అమ్మవారి మొహం ఒకటి పెట్టుకుని పక్కన ప్రాపర్గా కలశ స్థాపన చేసుకున్నాం. కొబ్బరికాయ, బ్లౌజ్ పీసు అది పెట్టుకుని ప్రాపర్గా నీళ్ళు అవి పోసి ఎలా కలశం స్థాపిస్తామో అలాగా. ఇగో ఈ పర్టికులర్ ఎవరైతే మీరు చూస్తున్నారో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళు లాస్ట్ ఇయర్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుని అమ్మవారిది విగ్రహం తెప్పించుకున్నారండి. 1 అడుగు హైట్ ఉండే విగ్రహాన్ని. అది జస్ట్ అమ్మవారి త్రిశూలం, కత్తి వాటితో పాటే వచ్చింది. దాన్ని ఇంత అందంగా డెకరేట్ చేసిందండి మా వదిన. కిరీటము, మొత్తం నగలు, ఎన్ని రకాల నగలు, చేతులు గాజులు, కంకణాలు మొత్తం అన్నీ తాను స్వయంగా తయారు చేసింది. సరే ఈవిడ మా గేట్ బయట ఉంటారనమాట, మా కాలనీ బయట మైసమ్మ అమ్మవారు. ఆవిడకి నిన్న వడిబియ్యం పోయడం అయింది. నిన్నటితోటి మనకు పండగలు అఫీషియల్లీ స్టార్టెడ్ కదా. సో అందరం వెళ్ళి అక్కడ మాకు ఆచారం లేదు వడిబియ్యం పోయడం, బట్ మా వాళ్ళందరూ తీసుకొస్తారు కదా, వాళ్ళు తెచ్చిన బియ్యమే నేను కూడా కొన్ని పోసి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాము. ఈ బొమ్మ ఎవరైతే మాకు స్పాన్సర్ చేశారో వాళ్ళే నిన్న పూజకు కూర్చున్నారు. వాళ్ళు ఇంకొక చాలా మంచి పని చేసింది ఏంటంటే పువ్వులన్నీ తీసుకొచ్చారండి. మొత్తం అమ్మవారి పూజకు కావాల్సినవి చామంతులు, గులాబులు, అది కాక కలువ పూలు మెయిన్. వాళ్ళ కలువ పూలతోటి చక్కగా పూజ చేసుకున్నారు. మీరు చూసుంటారు నిన్న పింక్ కలర్ శారీ, కలువ పూలు పింక్ మ్యాచింగ్, అసలు అదిరిపోయింది అమ్మవారు చూడడానికి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవాళ గాయత్రి మాత అవతారం కదా ఇవాళ. సో నేను కూడా కొన్ని లోటస్లు కావాలని ముందే చెప్పి తీసుకున్నాను.
ఒక అరడజను ఇవాళ ఒకటి పెట్టుకున్నా అనమాట. ఇదిగో మా అమ్మవారు ఇవాళ ఇలా తయారయ్యారు. చామంతులు, గులాబీలు వాళ్ళు తెచ్చిన దాంట్లోంచే నాకు కూడా కావాలని చెప్పి ముందే చెప్పి తెప్పించుకున్నాను. అండ్ అఖండ దీపం చూస్తున్నారు కదా, ఇవన్నీ పెట్టుకుని పూజ చేసుకుని చాలా చక్కగా నేను స్పందన ఇద్దరం చక్కగా పూజ చేసుకుంటున్నాం రోజును. చాలా సంతోషంగాను, మీ అందరూ కూడా ఇంత సంతోషంగాను దసరా పండుగలు పూజలు జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today folks. Jai Hind.